నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అధికారం ఉందన్న అహంకారం, పాలకుల అండ ఉందన్న ధీమా, ఈ రెండు జత కలిస్తే ఎంతటి వారైనా ఏదైనా చేయగలమనే ధీమా. కానీ పాపం పండితే సరిగ్గా 10 నిమిషాల్లో జరగబోయే ఘన సన్మానం కాస్త ఘోర అవమానంగా మారిపోతుంది. అలాంటి సన్నివేశమే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి విషయంలో జరిగింది. ప్రశాంతంగా పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయానికి షాకింగ్ న్యూస్ అందింది. ఏయూ పాలక మండలి ఆయన చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ పెట్టింది. రిటైర్మెంట్ మీద చెరగని మచ్చపడేలా చేసిన ఆ తీవ్రమైన ఆరోపణలేంటి, వైసీపీ హయాంలో వీసీ సాగించిన అవినీతి సామ్రాజ్యం ఏంటి, ఈ కథలో ఏసీబీ ఎంట్రీతో ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో బహుశా ఇలాంటి నాటకీయ పరిణామం ఎప్పుడు జరిగి ఉండదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీసీగా సుదీర్ఘకాలం పనిచేసి వర్సిటీలో ఒక నియంతలా తనదైన హవా సాగించిన ప్రసాద్ రెడ్డికి తన కెరీర్ చివరి రోజున ఇలాంటి అవమానం జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. విధులకు గుడ్ బై చెప్పేందుకు అంతా సిద్ధమైంది. అభినందనలు తెలిపేందుకు స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఇంకో 10 నిమిషాల్లో అంతా ముగుస్తుందన్నగా ఏయూ యాజమాన్యం అత్యవసరంగా పంపిన సస్పెన్షన్ ఉత్తర్వులు వర్సిటీ ప్రాంగణంలో హాట్ స్ట్రోక్ వచ్చినంత పని అయింది. అసలు రిటైర్మెంట్కు జస్ట్ 10 నిమిషాల ముందు ఈ యాక్షన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయనపై ఉన్న ఆరోపణలు అలాంటివట. ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్న సమయంలో యూనివర్సిటీ నిధులను నీళ్లలా ఖర్చు చేశారని, అక్రమాస్తులు కూడబెట్టారని, తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతైన విచారణ జరిపింది. ఈ విచారణలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన విషయాలు గుర్తించారట. వీసీ సాగించిన అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి, ఏయూ పాలక మండలికి సమర్పించింది. దీంతో ప్రత్యేక విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించి క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాజీ వీసీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఎపిసోడ్ కేవలం సస్పెన్షన్తోనే ఆగిపోవడం లేదు. అసలు సినిమా ఇప్పుడే మొదలైందంటూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన భారీ ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి గుట్టు విప్పేందుకు ఏసీబీ రంగంలోకి దిగబోతుందట. అవినీతి నిరోధక శాఖతో సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి స్ట్రాంగ్ రికమెండేషన్ చేసింది. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ రావడంతో నిన్నటి దాకా వర్సిటీలో చక్రం తిప్పిన ప్రసాద్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే అక్రమాలు జరిగిన ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి తన సర్వీస్ చివరి రోజు ఇలా రాజకీయ కక్ష సాధింపులకు ఉద్యోగుల మీద దిగడం కరెక్ట్ కాదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. అధికార ఒత్తిడి సమయంలో కొన్ని నిర్ణయాలు నాయకుల అనునయులకు కాంట్రాక్టులు చేతిలో తడపాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జెండాలు మార్చిన నాయకులు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం పట్ల మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, సరస్వతి నిలయంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాన్ని అవినీతి అడ్డాగా మార్చేందుకు ఎలాంటి ఫలితం దక్కిందో. ఉన్నత విద్యారంగంలో ఒకప్పుడు ఎంతో ప్రతిష్ట ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సస్పెన్షన్ అయితే పడింది. మరి రంగంలోకి దిగిపోతున్న ఏసీబీ విచారణలో ఇంకెన్ని కోట్లు, ఇంకెన్ని చీకటి ఒప్పందాలు బయటపడతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.